హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. గ్రూప్స్ ప్రత్యేకం హిస్టరీ. దిగువ ప్రదేశాల్లో ఎక్కడ బౌద్ధ మత సంబంధిత స్తూప నిర్మాణ వాస్తు కళ తొట్టతొలి నమూనా కనుగొనబడింది? 1 సాంచి, 2 సారనాథ్, 3 లుంబిని, 4 గాంధార. ఆన్సర్ 1 సాంచి. క్రింది వానిలో ఏది బౌద్ధ వాస్తుకళలో భాగం కాదు? 1 ఛత్ర, 2 అండా, 3 హార్మిక, 4 అంతరాల. ఆన్సర్ 4 అంతరాల. నలందలోని బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన వారు? 1 కనిష్ఠుడు, 2 కుమారగుప్తుడు, 3 హర్షుడు, 4 ధర్మపాలుడు. ఆన్సర్ 2 కుమారగుప్తుడు. అజంతా కుడ్య చిత్రాలు ఏ మతానికి సంబంధించినవి? 1 జైనిజం, 2 బుద్ధిజం, 3 క్రైస్తవం, 4 హైందవం. ఆన్సర్ 2 బుద్ధిజం. నలంద బౌద్ధ విద్యాలయం స్థాపించబడిన శతాబ్ది? 1 క్రీస్తు శకం 3వ శతాబ్ది, 2 క్రీస్తు శకం 4వ శతాబ్ది, 3 క్రీస్తు శకం 5వ శతాబ్ది, 4 క్రీస్తు శకం 6వ శతాబ్ది. ఆన్సర్ 3 క్రీస్తు శకం 5వ శతాబ్ది. నలంద విశ్వవిద్యాలయ పునర్నిర్మాణానికి ఏ దేశం $1 మిలియన్ అమెరికా డాలర్లను విరాళంగా ఇచ్చింది? 1 చైనా, 2 థాయిలాండ్, 3 ఉత్తర కొరియా, 4 దక్షిణ కొరియా. ఆన్సర్ 2 థాయిలాండ్. క్రింది వానిలో బౌద్ధ జైన మతాలు రెండూ ప్రతిపాదించినది? 1 రెండూ అహింసా సిద్ధాంతాన్ని బోధించాయి, 2 రెండూ దేవుడిని ఉపేక్షించాయి, 3 రెండూ వేద ప్రమాణాన్ని నిరాకరించాయి, 4 రెండూ సల్లేఖనలో విశ్వాసం ఉంచాయి. ఆన్సర్ 4 రెండూ సల్లేఖనలో విశ్వాసం ఉంచాయి. బుద్ధిజం యొక్క 3 ఆభరణాలలో ఒకటి కానిది? 1 బుద్ధ, 2 అహింస, 3 ధర్మ, 4 సంఘ. ఆన్సర్ 2 అహింస. క్రింది వానిలో ఏది బౌద్ధ మతానికి సంబంధించదు? 1 ఆర్య సత్యములు, 2 అష్టాంగ మార్గం, 3 త్రిపీటకాలు, 4 అంగాలు. ఆన్సర్ 4 అంగాలు. ప్రతిత్య సముచ్చాదీన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది? 1 ఆదిశంకరాచార్యులు, 2 వర్ధమిన మహావీరుడు, 3 గౌతమ బుద్ధుడు, 4 అజిత కేశకంబాలిన్. ఆన్సర్ 3 గౌతమ బుద్ధుడు. అపరిగ్రహ అనగా? 1 దొంగలించుకుండుట, 2 ఏ రూపంలోనూ ఆస్తులు కలిగి ఉండరాదు, 3 బాధ కలిగించుకుండుట, 4 వధించుకుండుట. ఆన్సర్ 2 ఏ రూపంలోనూ ఆస్తులు కలిగి ఉండరాదు. మహాయాన బౌద్ధమునకు కేంద్రం? మహాయాన బౌద్ధంనకు కేంద్రం? 1 సింధు గంగా తీరంలో, 2 ఆంధ్ర ప్రాంతంలో, 3 ఈశాన్య ప్రాంతంలో, 4 మాల్వా ప్రాంతంలో. ఆన్సర్ 2 ఆంధ్ర ప్రాంతంలో. ఏ బౌద్ధ మత శాఖలో తాంత్రిక కర్మలు ప్రబలంగా ఉండేవి? 1 హీనయాన, 2 మహాయాన, 3 వజ్రయాన, 4 తేరవాదుల. ఆన్సర్ 3 వజ్రయాన.
సమ్యక్వాదం ఏ మతానికి సంబంధించినది? 1 బ్రాహ్మణ మతం, 2 జైన మతం, 3 బౌద్ధ మతం, 4 ఇస్లాం మతం. ఆన్సర్ 3 బౌద్ధ మతం. బుద్ధుని స్మారక చిహ్న స్తూపం ఏర్పరిచినది? 1 బుద్ధుని అవశేషాలపై, 2 బుద్ధుని జీవితంలో సంబంధం గల స్థలాల వద్ద, 3 ఆ సంఘ ప్రముఖ సభ్యుల అవశేషాలపై, 4 బౌద్ధ భిక్షకుల భక్తి శ్రద్ధల లక్ష్యాలుగా. ఆన్సర్ 2 బుద్ధుని జీవితంలో సంబంధం గల స్థలాల వద్ద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.